అందరికీ నమస్కారం. సత్యదర్శన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సత్యదర్శనంలో సంపూర్ణం అనే అంశం గురించి తెలియజేయడానికి మరి బెంగళూరు నుండి సత్య శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ప్రతి ఒక్క విషయాన్ని వినడంతో ఆపేయడమే కాకుండా ఆయన శోధించి పరిశోధించి మరొక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా ప్రతి దాని వెనుక ఉన్న అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అనేది ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి ఎపిసోడ్ 1లో తెలియజేశారు. మరి ఒక ఆత్మ పురోగతి చెందితే అదే సత్యదర్శనం అంటూ ఎంతో అద్భుతంగా మనం కిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మరి ఈరోజు మరిన్ని విషయాలు సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చాలా హ్యాపీగా ఉంది. సంపూర్ణం అనే ఒక అద్భుతమైన టాపిక్ని తీసుకొని ఆ సంపూర్ణంలో సత్యదర్శనంలో సత్యాన్ని ఎలా దర్శించవచ్చు అనేది కిందటి ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సేవకి పెద్దపీట వేస్తారు సార్. మరి దాంట్లో భాగంగా పత్రిజీ మనకి స్వాధ్యాయం చెప్పారు, సజ్జన సాంగత్యం చెప్పారు, ధ్యానం గురించి తెలియజేశారు. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ ప్రచారం కూడా ఎలా చేయాలో సార్ తెలియజేశారు. మరి ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ లాగా మీరు శోధించింది ఏం తెలియజేస్తారు? మనం ఏదైనా మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, మన లక్ష్యం ఒకటే, ఆత్మ బహుకోణాల్లో పరిణితి చెందాలి. ఆత్మ సౌందర్యం పరిమళించాలి. మెడలో ద గోల్డెన్ ఎరా స్వర్ణమాల నిత్యం ప్రకాశిస్తూ ఉండాలి, స్వర్ణమయం అవ్వాలి. సో అందులో భాగంగా మనం ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి? ఫస్ట్ మేము లెమూరియా తర్వాత అట్లాంటిస్ అని ఒక హైయెస్ట్ సివిలైజేషన్స్ ఆన్ ఎర్త్, ఆ సివిలైజేషన్స్తో కనెక్ట్ అయ్యి ధ్యానంలో అంటే మేము ఒక బృందం ఫామ్ అయ్యాము 6 మంది. సో మిగతా మాస్టర్స్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా సోర్స్తో కనెక్ట్ అయ్యి నేనేం అడిగినా వాళ్ళకి ఇంట్యూషన్తో సమాధానం వస్తుంది. నేను ప్రశ్న వేస్తాను, వాళ్ళు వాళ్ళు ఆ సోర్స్తో కనెక్ట్ అయ్యి ఈ ప్రశ్నకి సంబంధించిన సమాధానం తీసుకొస్తారు. ఇంతే. నేను జస్ట్ నేను ప్రశ్న వేస్తాను, వాళ్ళు సమాధానం చెప్తారు. మనం 7 చేపలు కదా చీమ స్టోరీలు మనం తెలుసుకుంది ఏంటి? సమాధానమే మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న. ఈ విధంగా ప్రయోగాలు చేసుకుంటూ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఒక రవ్వంత ఒక క్వశ్చన్ ఉంటుంది అంతే. అక్కడ నుంచి దాన్ని అలా మూలంగా వెళ్ళి మూలానికి చేరుకునే విధంగా చేస్తాం. ఇంకా అద్భుతం ఏంటంటే ఒక్కొక్కసారి ప్రయోగం చేసిన తర్వాత నేనైనా ఇన్ని ప్రశ్నలు అడిగాను అనే ఒక క్వశ్చన్ కూడా నాకు వస్తుంది. ఓకే, ఇది కూడా ప్రయోగం చేయడం జరిగింది. నాకు వచ్చే ప్రతి డౌట్ అదే పట్టుకొని, సో ఇన్ని ప్రశ్నలు నేను ఎలా వేస్తానని నాకే డౌట్ వచ్చి దాని మీద కూడా ప్రయోగం చేస్తే ఏమైందంటే నా తపన చూసి ఒక మాస్టర్స్ ఒక సూక్ష్మంగా ఒక మాస్టర్స్ ఉంటారంట. ఒక టాపిక్ మీద ఎన్ని ప్రశ్నలు వేయచ్చు, ఎలా ప్రశ్నలు వేయచ్చు, మన ఆత్మ పరిణితి చెందేలాగాని ఒక సపరేట్ గ్రూప్ ఉంటుందంట. వాళ్ళు ఇంట్యూషన్ ద్వారా నాకు ప్రేరణ చేస్తారంట. ఇదొక విషయం తెలుసుకోవడం జరిగింది. ఓకే, అంటే మన తపన అకుంఠిత సాధనే మన లక్ష్యాన్ని చేరుకుంటాం. మన లక్ష్యం ఇప్పుడు అట్లాంటి సివిలైజేషన్ మన లక్ష్యం ఏంటంటే ఆత్మ బహుకోణాల్లో పరిణితి చెందే విధంగా చేసుకోవటం. సో ఇందులో భాగంగా మరి ఆ సివిలైజేషన్స్ ద హైయెస్ట్ సివిలైజేషన్స్ అసలు ఇప్పుడున్నది నథింగ్ అసలు చెప్పాలంటే మనకి ఈ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ కానీ డిస్లేషన్. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పిన మొదటి సమాధానం ఏంటంటే అసలు వాళ్ళు ధ్యానమే చేయరండి. ఓకే, మరి ధ్యానం చేయకుండా మరి ఇంత హైయెస్ట్ సివిలైజేషన్ అంటే చిన్నప్పటి నుంచే అసాధ్యం అంటూ ఏంటో తెలియదు, అసాధ్యం అంటూ ఏం లేదని వాళ్ళకి నూరు పోసేవాళ్ళంట. ఇది ఇంకొక కోణంలో మరి పిఎంసీలోని లహరి గారు ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, ఒక ట్రైబ్ ఉంది, వాళ్ళు పాములతోనే పడుకుంటారంట, పాములు పక్కనే తిరుగుతుంటాయంట. మరి పాము కాటేస్తే చనిపోతాం కదా అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్తారంట పాము కాటేస్తే చనిపోరండి. వాళ్ళని అలా మైండ్ చూపించేసరికి పాము కాటేసిన వాళ్ళు చనిపోరండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ గేమ్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఏం నమ్మావో అదే వాస్తవం. ఇదే సేత్ మాస్టర్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. దీన్నే సంస్కృతంలో మతంతో గతంతో. బాగుంది సార్. సో మరి ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం.
ఆధ్యాత్మిక సేవ ప్రచారం వెళ్తాం. ఉమ్, ఇప్పుడు ధ్యానం ఏ విధంగా చేయాలంటే కళ్ళు మూసి మనం తొలి స్టెప్ ఏంటి అంటే కళ్ళు మూస్తాం. కళ్ళు మూసి ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ఆలోచనలు గమనించాం, శ్వాసనే గమనిస్తుంటాం. తద్వారా అంతర్మౌనం మెయింటైన్ చేస్తాం. సో ధ్యానం ఏ విధంగా చేయాలి అంటే కళ్ళు మూసే కాదు, కళ్ళు తెరిచి కూడా అంతర్మౌనం మెయింటైన్ చేయాలి. ఉమ్, ఆ విధంగా ధ్యానం చేయాలి. కళ్ళు మూసినప్పుడు చాలా చక్కగా బాగుంటుంది. మరి కళ్ళు తెరిచిన తర్వాత ఏమవుతుంది, ఎమోషన్స్ రైజ్ అవుతాయి. ఓకే, గాసిప్స్, అనవసరమైన విషయాలు, ఎన్ని టాపిక్స్ వస్తాయి. సో మన సమయాన్ని ఏం చేస్తున్నాం, అనవసరమైన వాటి పట్ల దృష్టి పెడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ అంతర్మౌనం డిస్టర్బ్ అవుతుంది. దానికోసం గురువుగారు ఏం చెప్పారు, సజ్జనుడితో సాంగత్యం చేయి. సజ్జనుడు కాకపోతే ఏమంటుంది, అంత సులువు డిస్కషన్. సజ్జనుడితో సాంగత్యం సత్యం చేసినప్పుడు తెలుసుకున్న జనులతో సాంగత్యం. ఇప్పుడు నీ మైండ్ ఏం చేస్తున్నావు, సత్యం వైపు ప్రయాణం చేస్తున్నావు. ఒక సజ్జనుడితో ప్రయాణం చేస్తున్నావు, అతను అందించే జ్ఞానంతో చేస్తున్నావు. ఇప్పుడు నా మైండ్ని ఆ మౌనం నుంచి ఎటువైపు దృష్టి మలిచాము, సత్యం వైపు. సత్యం వైపు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్వాధ్యాయం. స్వాధ్యాయం. భగవద్గీతలో ఎన్ని 18 ఏమంటారు, 18 అధ్యాయాలు అంటారు. అధ్యాయాలు. పాఠాలు కాదు, అధ్యాయాలు. పాఠాలు కాదు. దానికి దీనికి ముడిపెట్టడం జరిగింది. అధ్యయనం అంటే స్వ అధ్యయనం. స్వాధ్యాయం వచ్చేసి సంస్కృత పదం. స్వ అధ్యయనం, నన్ను నేను అధ్యయనం చేసుకోవటమే స్వాధ్యాయం అంటే ఈ ధ్యానము సజ్జన సాంగత్యం చేసావు. చేసిన తర్వాత ఏం చేయాలి, అధ్యయనం చేసుకోవాలి, స్వ అధ్యయనం చేసుకోవాలి. ఏ విధంగా, సెల్ఫ్ మాస్టరీ అవ్వటానికి. ఓకే, అంటే ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, ఆ విధంగా చేస్తే ఏమవుతుంది, ఇలా ఆలోచిస్తే ఏమవుతుంది. మరి ఎపిసోడ్ 1లో మనం రోగం ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం ప్రయోగాత్మకంగా చూసాం. మన ఎమోషన్స్ ఎలా అవి ఇంపాక్ట్ మన శరీరం మీద ఇంపాక్ట్ చూస్తుందో చూసాం. సో స్వాధ్యాయంలో ఏముందంటే ప్రతిదీ కూడా ఈ మాట మాట్లాడితే ఏమవుతుంది, ఆ మాట మాట్లాడితే ఏమవుతుంది, ఇలా ఆలోచిస్తే ఏమవుతుంది. నువ్వు జస్ట్ ఆలోచించినా కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చొని అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకోవాలి, ఆ 2 దేశాలు కొట్టుకోవాలి అని నువ్వు థాట్ పెట్టావంటే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే. రిమోట్గా కూడా నువ్వు దాన్ని శాసించగలవు. నీలో అంత శక్తి ఉంది. అక్కడ స్వాధ్యాయంలో తెలుస్తుంది నేను ఎంత శక్తివంతుడు. తర్వాత నువ్వు సరికాని విడుదల చేస్తే నీ పతనానికి నువ్వు దారి వేసుకున్నట్టు. దాన్ని సరైన విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటే నీ ఆత్మ పరిణితి చెందుతుంది. అంటే సరికాని విధంగా చేస్తే ఆత్మ కుంచుకుపోతుంది, సరైన విధంగా చేస్తే పరిణితి చెందుతుంది. సో అల్టిమేట్ లక్ష్యం పరిణితి. ఇప్పుడు ప్రచారం ఏ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఒక కారు కొన్నాం, అందరికీ చూపిస్తాం. ఒక ఇల్లు కొన్నాం, అందరికీ చూపిస్తాం. రైట్, మన శక్తితో, మన సంపాదనతో అందరికీ తెలియచేస్తాం. అలాగే నువ్వు ఈ ధ్యానం, సజ్జన సాంగత్య స్వాధ్యాయం ద్వారా నువ్వు ఏదైతే తెలుసుకున్నావో దాన్ని ప్రచారంలో చేయాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రచారం నలుగురికి చెప్తాం. నువ్వు నలుగురికి చెప్తున్నావు అనే దృక్పథంతో చేస్తే సంపూర్ణం ఉండదు. ఓకే, ఆధ్యాత్మిక నేను చేస్తున్నా అనే భావన ఉండకూడదు. ఇప్పుడు మూలంకి వెళ్దాం. ఆధ్యాత్మిక సేవ. సేవ అంటే ఏంటి, స్వ ప్లస్ ఏవ. స్వ అంటే నేను, ఏవ అంటే సంస్కృతం ఓన్లీ నేను మాత్రమే. మరి నేను మాత్రమే అయితే నలుగురికి చెప్పేదేంటి. ఇప్పుడు నేను ఇల్లు కొన్నాను, నా ఇల్లేగా చూపిస్తున్నాను, నా కారేగా చూపిస్తున్నాను. డౌట్ వస్తుంది. సో దీని మీద సేవ అంటే ఇదే. మరి నలుగురికి చెప్పాలి కదా. పత్రిసారి మరి నీకే తెలిసే చెప్పు, బీ తెలిసి అదే చెప్పాలి. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, అదొక కన్ఫ్యూజన్ వచ్చింది. స్వ ప్లస్ నేను మాత్రమే. మరి నేను మాత్రమైతే నలుగురికి చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ సంతృప్తి చెందే విధంగా, అతను సరికాని విధంగా వెళ్తుంటాడు, ఆ సరైన విధంగా వెళ్తే ఎలా ఉంటుందని నా అనుభవం జోడించి నేను చెప్తున్నాను కదా. ఈ చెప్పినప్పుడు ఏమవుతుందంటే అతను ఆత్మసంతృప్తి చెందినప్పుడు అది కూడా ఒక యజ్ఞమే. ఆ యజ్ఞ ఫలం ఏదైతే ఉందో అది మనకి ఆస్వాదిస్తాం. అంటే నా ఎదుగుదల కోసం పక్కడికి చెప్తున్నాను కానీ ఎదుటి వ్యక్తిని మేలుకొల్పు చేయడానికి కాదు. సహజంగా జరుగుతుంది. ఇప్పుడు సానియా మీర్జా ఉన్నారు, ఆవిడ ఎప్పుడైతే టెన్నిస్ ఆట మొదలుపెట్టారో ఎంతోమంది ఆడపిల్లల చేతిలో టెన్నిస్ ర్యాకెట్స్ వచ్చాయి. ఇంకా రీసెంట్గా మన తెలుగు అమ్మాయి పివి సింధు, ఆ అమ్మాయిని చూసి ఎంతోమంది అమ్మాయిలు బ్యాడ్మింటన్ ఆట మొదలుపెట్టారు. అసలు సచిన్ టెండూల్కర్ ఆట మొదలుపెట్టాక రోడ్డు మీద ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఆడేవాళ్ళు. వీళ్ళెవ్వరు కూడా
నేను వీళ్ళెవరు కూడా క్రికెట్ని కానీ టెన్నిస్ కానీ వాళ్ళు ఏ అయితే ఆట ఆడుతున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఈ ఆట ఆడనని చెప్పలేదు. కానీ వాళ్ళ ఆడే విధానాన్ని చూసి మనం ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అయ్యాలి. అలాగే మన అనుభవాలు చెప్పినప్పుడు మన జీవితం ఎంత అద్భుతం, ఒక కష్టం వచ్చినప్పుడు ఎలాగా, ఒక సమస్య వచ్చినప్పుడు ఎలాగ ఏ విధంగా మనం చెప్తామో అది వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఆ విధంగా వాళ్ళ ఆత్మసంతృప్తి చెంది అది మనకి ఒక శక్తిలాగా వస్తుంది. అంటే నేను ఎదురు వ్యక్తికి నేను అతనికి చెప్పట్లేదు, నా అనుభవాన్ని వాళ్ళకి షేర్ చేస్తూ అది వాళ్ళు విన్నారా వినలేదనేది వాళ్ళు వినలేదనుకోండి అంటే వాటికి బీజం వేసాం. ఒకవేళ క్లారిటీ కావాలనుకోండి మన ద్వారా క్లారిటీ వెళ్తుంది. మనం చెప్పగానే వాళ్ళు మారిపోవాలని ఏం లేదు, కొంత టైం పడుతుంది. అలా ఆధ్యాత్మిక సేవ ఎప్పుడు కూడా నా కోసం చేస్తాను తప్ప ఎదుటి వ్యక్తికి కాదు. ఇది ఇలా సంపూర్ణం. సో ఈ 4 ఉంటేనే సంపూర్ణం. ఓకే, ఈ నలుగురిని కలిపి ఓకే, ఇంటిగ్రేట్ చేసినప్పుడు అదే సంపూర్ణం, అప్పుడే అదే సత్య దర్శనం. ఓకే, బాగుంది సార్. ఎటు వచ్చినా మళ్ళీ ఫైనల్గా సత్యదర్శనం సంపూర్ణం వస్తుంది అనమాట. అంతే, మరి పరిణితి చెందడం బాగుంది. సో మరి ఇప్పుడు పత్తిసారి అనగానే పత్తిసారి రూపం రాకూడదు, ఇంకా పెద్ద కూతురు వచ్చేయాలి. పెద్ద కూతురు వచ్చిందంటే ఆటోమేటిక్గా చిన్న కూతురు, అలాగే మన గురుమాత వారి ధర్మపత్ని ఇంకా ఆటోమేటిక్గా వస్తారు. పరిణితి చెందితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన దృష్టి అంతా కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడే దీన్నే మనం సత్యదర్శనం అంటాం, సంపూర్ణం అంటాం. సార్ ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సార్, థర్డ్ ఐ గురించి చాలామందికి, కొంతమందికి ధ్యానంలో కూర్చున్న మొట్టమొదటి రోజే మూడో కన్ను తెచ్చుకుంటారు. కొంతమంది 10 years సాధన చేసినా వాళ్ళకి ఏమీ కనిపించదు. అసలు మరి థర్డ్ ఐ యాక్టివేషన్ అంటారు, అసలు వీటి గురించి ఏంటి సార్? అసలు మీరు రీసెర్చ్ ద్వారా ఏం తెలుసుకున్నారు, మాకేం చెప్పాలనుకుంటున్నారు? సత్యదర్శనం నిజమేంటి, సత్యమేంటి? థర్డ్ ఐ గురించి మీరు నిజం చెప్పారు కదా. ఇప్పుడు నేను నా పరిశోధనలో సత్యం చెప్తాను. 2 కళ్ళు ఉన్నాయి, కనిపిస్తుందా? కనిపిస్తుంది. మూడో కన్ను కనిపిస్తుందా? మూడో కన్ను కనిపించదు. కనిపించదు. ఎక్కడో శివుడికి ఉండేది అక్కడ, అది కూడా మనకు దాంట్లో చూస్తే తెలిసింది. ఇలా అక్కడ పెట్టేసరికి అక్కడ ఓహో థర్డ్ ఐ అంటే అక్కడ ఉంటుంది అని. నేను శ్రీకాంత్ శరీరం కనిపిస్తుందా? కనపడుతుంది. నేను ఆత్మని కనిపిస్తుందా? కనిపించదు. సో ఈ 2 కళ్ళు కనిపిస్తాయి, చూస్తా, ఇది దర్శనం. మూడో కన్ను అనేది దర్శించేది, దాన్ని జ్ఞాననేత్రం అంటాం. ఓకే, మూడో కన్నులో నాకు ఆ లోకానికి వెళ్ళాను, ఈ లోకానికి వెళ్ళాను, నాకు ఎనర్జీ చూశాను, పిరమిడ్ కనిపించింది. ఇవన్నీ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఆంధ్రాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుగులో చెప్పాలి. అదే కర్ణాటకలో పుట్టి పెరిగిన వాడికి కన్నడలో చెప్పాలి. తెలుగులో చెప్తే ఎలా అర్థమవుతుంది? కానీ అదే విషయం కన్నడలో చెప్తాను. తమిళ్ మాత్రం తప్ప ఇంకేం రాని వాడికి ఆ భాషలో చెప్పాలి. అంటే అతనికి, ఒక వ్యక్తికి ఎలా ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాలి. అలాగే ఎలాగైతే మనం శరీరం పుట్టినప్పుడు ఏమంటాం? ఇన్ఫెంట్ అంటాం, తర్వాత కిడ్, చైల్డ్, యూత్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని ఎలాగైతే పెట్టుకున్నామో ఆత్మలో కూడా ఇవి పెట్టుకున్నాం కదా ఈ రకంగా. ఇంకోటి ఏంటంటే భూలోకలకి వెళ్ళిన తర్వాత నిజాన్ని చూస్తేనే నమ్ముతాం, లేకపోతే నమ్ము. ఆ విధంగా అంత ఆ అజ్ఞానం అనేది అలా ఉంటుంది. చుట్టుపక్కల కూడా అంతే ఉంటుంది. మనం ఏంటంటే చూసిందే నమ్ముతాం. ఇప్పుడు వర్షంలోకి వెళ్ళొద్దు, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది అంటాను. నువ్వు నాకు చెప్పేది ఏంటని వెళ్ళి తడిచిన తర్వాత అప్పుడు అర్థం, ఓ వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఇప్పుడు మీరేమైంది, అనుభవం ఉంది కదా, నమ్ముతారు కదా. వాస్తవానికి ఏంటంటే వర్షం అనేది ప్రకృతి, అమృతధారలోకి వెళ్ళి ఏం చేయాలి? ఆ అమృతాన్ని ఆస్వాదించాలి, అది సత్యం. కానీ నేను ఏం చేశాను, నా అనుభవాన్ని, అది అజ్ఞానం, నా స్థితికి అంతే. నేను ఒకరోజు వర్షంలో తడిస్తే జలుబు చేసింది, ఇంకా అది పట్టుకొని అందరికీ చెప్పడం మొదలు పెడతాను. ఇంకప్పుడు సత్యదర్శనం ఎక్కడుంది? ఒక వ్యక్తి చెప్పినప్పుడు తన ఆత్మస్థితి ఏంటి, తను ఏం చెప్పాడు, అది తనకు అనుభవం ఉండొచ్చు, కానీ అది మన అనుభవం పొందాలనే ఉంది. నాకు దోశ అంటే ఇష్టం, మీకు ఇడ్లీ అంటే ఇష్టం లేదు, నువ్వు దోశ ఇష్టపడాలి అంటే ఆ విధంగా ఉండదు ఎవరు. అలాగే ఇప్పుడు మనం ఈ థర్డ్ ఐ కూడా ఏంటంటే, ఇప్పుడు నేను భూలోకం వచ్చిన తర్వాత చూస్తే కానీ నమ్మను అని బలంగా పెట్టుకుంటాడు. దీన్ని అధిరోహణ ఆల్రెడీ ఒక జన్మ తీసుకొని వేస్ట్ చేసుకున్నాడు, ఏదో 2 జన్మలు. ఇప్పుడు తిని ఏం చేస్తాడంటే, నేను కళ్ళు మూసుకుంటే
ఆ లైట్ రావటం, శివుడు కనిపించడం, దేవుడు, ఇవన్నీ నేను అవి ఆ మూడో కన్ను ద్వారా చూస్తేనే, ఆ విజన్స్ వస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మలేనేమో అని ప్రణాళిక రాసుకొని వస్తారు. ఇంకొకళ్ళు ఉంటారు, వాళ్ళని ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 years నుంచి పిఎస్ఎస్ఎంలో ఒక మాస్టర్ చేస్తున్నారు, ఈజ్ ఎ సీనియర్ మాస్టర్ అని అంటారు. కానీ ఈ జన్మలోనే మొదలుపెట్టారు ఆయన. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు కొత్తగా, జూనియర్ మాస్టర్, అవునా? కానీ 30 జన్మల నుంచి ఆయన సాధన చేసుకుని వచ్చాడే, ఇప్పుడు ఎవరు సీనియర్? కొత్తగా వచ్చిన అతనే సీనియర్. ఎలా చెప్పగలం? 30 జన్మల నుండి ఆ సాధన ఉంది. ఎలా తెలుసు? ఈయనైతే 30 సంవత్సరాలు చేస్తున్నారు, చూపిస్తా. ఈయన 30 జన్మల నుంచి చేస్తున్నారు. దర్శనం, దర్శిస్తే సత్యం తెలిసింది, చూస్తే నిజానికి మాత్రమే పరిమితం. సో ఈ సత్య దర్శనం ఏంటంటే పరిమితం నుంచి అపరిమితం వైపు, నిజం నుంచి సత్యం వైపు, కరెక్ట్ ట్రూత్, అర్థము అంతరార్థము, పురుషతత్వం స్త్రీతత్వం, ఇవన్నీ కూడా. కానీ నీకు అంతరార్థం తెలియాలంటే ముందు అర్థం తెలుసుకోవాలి. అర్థాన్ని బహుకోణాల్లో దర్శించాలి. బహుకోణాల్లో దర్శిస్తే అర్థాన్ని, అది అంతరార్థం తెలుస్తుంది, సత్య దర్శనం అవుతుంది. సో ఈ విధంగా వాళ్ళు డిజైన్ చేసుకొని వస్తారు. వాళ్ళకి ఆ ఎనర్జీ కనిపించాలి, ఫీల్ అవ్వాలి, పిరమిడ్ కనిపించాలి. ఇలా వాళ్ళు డిజైన్ చేసుకొని వస్తారు. అల్టిమేట్గా మూడో కన్ను ఏంటంటే జ్ఞాననేత్రం. నువ్వు కామన్ సెన్స్తో జీవిస్తున్న అది జ్ఞాననేత్రం, నీ దృష్టి. ఇప్పుడు శివాలయంకి వెళ్ళారా? శివలింగాన్ని ఎలా చూస్తాం? ఓపెన్ ఐస్తో చూస్తాం. ఏ విధంగా? ఒక్క శివుడి గుడిలో మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి? నంది. నంది ఇలా పెట్టేసి నంది అక్కడ నుండి చూస్తాం. ప్రతి శివలింగం ముందు నందీశ్వర్. ఎందుకు? మిగతా గుళ్ళలో ఎందుకు లేవు? శివుడు థర్డ్ ఐకి సంకేతం. ఆ థర్డ్ ఐ త్రినేత్రం చూడాలంటే నీ చూపు ఎలా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి. అంటే నంది దేనికి సంకేతం? ధర్మానికి. నీ దృష్టి ధర్మంగా ఉంటేనే ఆ దైవత్వాన్ని, ఆ శివతత్వాన్ని నువ్వు దర్శించగలవు. నీ లోపల ఉన్న దైవత్వాన్ని నువ్వు దర్శించగలవు. అంటే నువ్వు జ్ఞాననేత్రంతో, అంటే నీ దృష్టిని బట్టి సృష్టికి మూలం దృష్టి. అంటే ఇప్పుడు నీ దృష్టిని బట్టే సృష్టి అంతా కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు దృష్టి ఎటువైపు ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి, జ్ఞాననేత్రంగా ఉండాలి. అది జ్ఞాననేత్రం అంటే. ఈ థర్డ్ ఐ విజన్స్, నాట్ ఎక్స్పీరియన్సెస్. విజన్ కూడా ఎక్స్పీరియన్సే కదా అంటే నో. మూలం. నేను ఇప్పుడు నిజమేంటి? థర్డ్ ఐ విజన్స్ చూశాను, నాకు ఈ అనుభవాలు వచ్చాయంటే అది నిజమే, సత్యం కాదు. సత్యదర్శనంలో మనం నిజం నుంచి ఇప్పుడు సత్యం వైపు ప్రయాణం చేస్తున్నాం. థర్డ్ ఐ విజన్స్ నాకు వచ్చాయి, థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ అంటే నేను ఆ లోకానికి వెళ్ళాను, ఈ లోకానికి వెళ్ళాను చెప్పడం నిజం, సత్యం కాదు. సత్య దర్శనానికి నువ్వు ఎంచుకున్న ఒక మార్గం. అసలైన సత్య దర్శనం ఏంటంటే జ్ఞానంతో జీవించే థర్డ్ ఐ యాక్టివేషన్. అసలైన థర్డ్ ఐ యాక్టివేషన్ అంటే ఇదనమాట. అంటే ఒక విషయాన్ని బహుకోణాల్లో పరిణితి చెందే విధంగా చేసుకొని, సత్యదర్శనం చేసుకొని, జ్ఞాననేత్రంతో. ఇది జ్ఞాననేత్రం, అందుకే కనిపించదు. జ్ఞానం కనిపిస్తుందా? మీ మైండ్లో ఎంత ఉందని తెలుస్తుందా? మీ మైండ్ ఎలా ఉందో చూపించగలం. ఒకవేళ లోపల ఆర్గాన్స్ని మనం స్కానరాలని చూపించగలం, కానీ లోపల ఎంత జ్ఞానం ఉందనేది అది దర్శించడం సూక్ష్మ రూపంలోనే ఉంటుంది. అందుకే థర్డ్ ఐని ఒక ఫిజికల్ అంటే ఆర్గన్ లాగా చూపించకుండా దాన్ని జస్ట్ సూక్ష్మంగా చూపించారు. ఇది మనం థర్డ్ ఐ యాక్టివేషన్ అంటే నువ్వు ధర్మబద్ధంగా జీవించడం, జ్ఞాననేత్రంతో జీవించడం, ఏదైతే సత్యమో తెలుసుకోవటం, నీ ఆత్మ పరిణితి చెందుతుంది. అది థర్డ్ యాక్టివేషన్. బాగుంది సార్. అంటే అసలు థర్డ్ ఐ అంటే ఏంటి, అసలు యాక్టివేషన్ అంటే ఏంటి అనేది చక్కగా చెప్పారు. సో ఇప్పుడు భగవద్గీత దగ్గరికి వద్దాం సార్. భగవద్గీత ప్రతి ఒక్క హిందువుల ఇళ్లలో ఉంటుంది. కానీ మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రి సారు చక్కటి ఒక భగవద్గీతను, అంటే 104 శ్లోకాలతోని ఒక భగవద్గీత వచ్చింది పిఎస్ఎస్ఎం మూమెంట్కి. శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత, విజ్ఞానసారం. సో ఎందుకు పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటున్నాను అంటే సార్ ప్రతి శ్లోకానికి ధ్యాన వివరణ ఇచ్చారు. సో దీని గురించి అసలు మీ రీసెర్చ్ ఏమైనా చేశారా? పత్రి సార్ చెప్పిన దానికి ఇంకా మీరు ఎలా రీసెర్చ్ చేసి ఏమైనా అర్థం చేసుకున్నారా? అంతరార్థం, అర్థం నుంచి అంతరార్థం. సత్యదర్శనం. ఓకే. సత్యదర్శనం చేస్తేనే సంపూర్ణం. ఓకే. ముందుగా ఫస్ట్ ఒక విషయం ఏం చెప్తానంటే, పత్రి సార్వి 2-3 పుస్తకాలు ఉన్నట్టున్నాయి కదా ఈ భగవద్గీత గురించి. ఒక శ్రీకృష్ణామృతం, శ్రీమద్ భగవద్గీత, విజ్ఞానసారం అనే అద్భుతమైన బుక్ 2012లో రిలీజ్ అయింది సార్. సో ఇప్పుడు రజిత గారు ఏదైతే చెప్పారో ఆ పుస్తకాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలి.
ఓకే, ఇప్పుడు మనం సత్యదర్శనం అంటే ఏంటది? అసత్య పయనం ఏంటది? అర్థం నుంచి అంతరార్థం వైపు, అంతరార్థం వరకు. నిజం నుంచి సత్యం వైపు. సత్యం. సో మరి ఇప్పుడు మీరు ఒక శ్లోకం చూడండి, ఒక 2 పేజెస్లో ఉంటుంది. సార్ ఏ అవునా? శ్లోకమైనా ఏ శ్లోకమైనా. సార్ ముఖ్యంగా పత్రి సారు చాలా సందర్భాల్లో ఒక్క శ్లోకం ఆయనకి ఇష్టమైన శ్లోకం అని చెప్తూ ఉంటారు. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. అసలు దీని గురించి ఫస్ట్ ఆ శ్లోకము, ఆ బుక్ చూడండి, ఫస్ట్ ఏముంటుంది? పైన శ్లోకం ఉంది, శ్లోకం శ్లోకం ఉంది ఉంది. సార్. ఆ శ్లోకాన్ని దాని కింద ఏం చేశారు? పదాలని పదచ్ఛేదనం. ఆ పదాన్ని చేశారు. తర్వాత దాని కింద ఏముంది? దాని కింద అర్థము, ఫస్ట్ ప్రతి పదార్థము అని ఒక్కొక్క అక్షరాన్ని అర్థం. ఇప్పుడు మనకి శ్లోకము తర్వాత దాని కింద ఉన్న దాన్ని విడతీశారు కదా ఒక్కొక్క పదం, దాన్ని మీరు చదివినా చదవకపోయినా పర్వాలేదు, చదవటం మీ ఇష్టం. మీ సంస్కృతం అనేది చక్కగా మీకు తెలుసు. అసలు మన జర్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది. ప్రతి పదార్థం యొక్క అర్థం అంటే తాత్పర్యము, ధ్యాన వివరణ. ప్రతిదానికి అంటే తాత్పర్యం అంటే ఏంటి? అర్థము. ధ్యాన వివరణ ఏంటి? అంతరార్థము. వేరే ఏమైనా చూపించండి ఇక్కడ, మొత్తం ఫోటో లేకుండా ఏదైనా ఉందా? అంటే మోర్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు ఈ శ్లోకమే చూడండి, అర్థం ఎంత ఉంది, అంతరార్థం ఎంత ఉందో చూడండి. అర్థం ఎంత ఉంది? 2 లైన్లు. అంతరార్థం ఎంత చేశారు? 1.5, మోర్ దెన్ 1.5 పేజీ వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు సత్య దర్శనం చేయాలంటే, ఆ సంపూర్ణం అవ్వాలంటే ఆ శ్లోకం చదవండి. శ్లోకం చదవడానికి ఇబ్బంది ఉంది, ఏం పర్వాలేదు. అర్థం చదవండి, అంతరార్థం చదవండి. ఆ అర్థం ఫస్ట్ అర్థం చేసుకొని, అర్థం చేసుకున్న తర్వాత ఈ అర్థంలో అంతరార్థం ఎక్కడుంది? ఇప్పుడు మహావృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత చిన్న విత్తనం Seed నుంచి. నుండి. సో ఆ విత్తనం అనేది అర్థమైతే ఆ మహావృక్షం అనేది అంతరార్థం. సో మన మైండ్ని ట్యూన్ చేయాలి. మన విద్యా వ్యవస్థ ఏమైపోయింది అంటే మైండ్ని ఫీడ్ చేస్తున్నాం, ట్రైన్ చేయట్లేదు. ఇప్పుడు పుస్తకం కూడా చదువుతాం, ఇప్పుడు శ్లోకం అంతా చదువుతాం, చదివితే ఏమవుతుంది అంటే నీ మైండ్లో ఫీడ్ చేస్తున్నావు కదా, అది పాండిత్యం. మరి జ్ఞానం ఎక్కడుంది? జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాన, అన్ని జ్ఞానంతోనే జరగాలి. మరి మైండ్ ఫీడ్ చేస్తే జ్ఞానం ఎక్కడుంది అంటే మన మైండ్ని ట్రైన్ చేయాలి అర్థం నుంచి అంతరార్థం వైపు వెళ్ళే విధంగా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు రోజుకు ఉదయాన్నే ఒక సుప్రభాతంలాగా ఒక పత్రిసారి రాసిన ఈ భగవద్గీతని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, అర్థం నుంచి అంతరార్థంలోకి ఎలా వెళ్ళాలి, నీ లైఫ్ మొత్తం నీ ఆత్మ పరిణితి చెందాలి అంటే అర్థం తెలుసుకోవటం అంటే ఇలాగ మొగ్గులాగా ఉండటం. పరిణితి చెందటం అంటే బ్లాసమ్. ఎప్పుడవుతుంది అంటే అంతరార్థం వైపు ట్రయల్ చేసినప్పుడు, అప్పుడే దాన్నే సత్యదర్శనం. సత్యదర్శనం ఈజ్ అ రిజల్ట్. సార్ ఎంతో అద్భుతంగా మరి శ్లోకము మీరు చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఇది ఉండాలి, భగవద్గీత ఉండాలి. మార్నింగ్ లేవగానే సుప్రభాతం ఎలా అయితే చదువుతామో భగవద్గీతను అలా మనం ప్రాక్టీస్ చేయాలి. దాని అర్థము అంతరార్థం తెలుసుకొని సత్యాన్ని దర్శించాలి అని చెప్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ని సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే అంతరార్థం తెలుసుకొని తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. దానికోసం ఈ భగవద్గీత అనేది ఒక ఉపకరణలాగా మనకి ఎంతో సహాయం చేస్తుంది. మనకి ఇలా చేస్తూ 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 ఆ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయి మనకి తెలియకుండానే అర్థమైంది, అంతరార్థం ఏంటి. ఇప్పుడు నేనేమో చెప్పాను అర్థమైందా అంటే అర్థమైంది అంట. ఇంక నుంచి ఏమవుతుందంటే అర్థమైతే సరిపోదు, అంతరార్థం కూడా అవ్వాలి, అంతరార్థం కూడా అయింది అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడే సత్యదర్శనానికి సంపూర్ణం అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు కంటిన్యూ సార్. ఇప్పుడు భగవద్గీత అనగానే ఏ పాత్రలు గుర్తుకొస్తాయి? కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, అంటే కౌరవులు, పాండవులు, కృష్ణుడు. భగవద్గీత ఉపదేశించింది ఎవరెవరికి? కృష్ణుడు, అర్జునుడికి. ఇప్పుడు అందరికీ తెలిసిందే కృష్ణుడు అర్జునుడికి చెప్పాడని. మరి భగవద్గీత కృష్ణుడు అర్జునుడు చెప్తే మరి కృష్ణుడికి ఎవరు చెప్పారు? మన 7 చేపలు కదా. మళ్ళీ క్వశ్చన్ అనమాట, మళ్ళీ రావాలి. ఎవరు చెప్పారు? ఆయన ఏ గురుకులంలో చేరారు? ఆయన గురువు ఎవరు? సరే, ద్వాపరయుగం మరి కంటికి కనిపిస్తే కానీ మనం నమ్మం అనే ఇదిలో ఉన్నాం. సరే, మరి ఇప్పుడు మనం పత్రిసారి గురించి మాట్లాడుతున్నాం. పత్రిసారి భగవద్గీత మన అందరికీ అంది. పత్రిసారికి భగవద్గీత ఎవరు అందించారు?
పత్తి సార్ చాలా గ్రేట్ అండి. మరి పత్తి సార్ ఆయనకి భగవద్గీత ఎవరు అందించారు, ఎవరు చెప్పారు ప్రశ్న. ఓకే, భగవద్గీతని 3 స్టేజెస్గా ఒక గురువు గారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఇది ఎవరు చెప్పలేదు, గురువు గారు ఆ భగవద్గీత చదివిన తర్వాత, మరి ఆయన పేరేంటో నాకు తెలియదు, ఒక వాట్సాప్లో చదవడం జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 భగవద్గీత. స్టేజ్ 1లోనూ అదే భగవద్గీత, 2లోనూ అదే భగవద్గీత, 3లో కూడా అదే భగవద్గీత. స్టేజ్ 1లో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఎస్ అదే కదా. స్టేజ్ 2 వచ్చేసరికి, స్టేజ్ 1 అంటే అది ఒకసారి చదివా 1 సారి చదివా అనేది నీ ఇష్టం, ఎన్నిసార్లు చదివా ఫైనల్గా ఒక స్టేజ్ వస్తుంది. ఏంటి, ఒక స్థితి. ఈ అర్జునుడికున్న కష్టాలన్నీ ఏంటో నాకు కూడా ఉన్నట్టున్నాయి అని ఒక పాయింట్ ట్రిగర్ అవుతుంది. అక్కడ నువ్వు స్టేజ్ 2లోకి వస్తావు. అప్పటిదాకా అర్జునుడికి చెప్పినట్టే నువ్వు వింటుంటావు. ఇప్పుడు అర్జునుడికున్న సమస్యలు నాకు కూడా ఉన్నాయి, ఇప్పుడు నేను ఎలా అధిరోహణ చేయాలి అని ట్రిగర్ అవుతుంది. అది స్టేజ్ 2. ఇప్పుడు స్టేజ్ 2లో అర్జునుడు ఉండడు. ఎవరుంటారు అర్జున్ ప్లేస్లో? మనం ఉంటాం. ఇప్పుడు కృష్ణుడు ఎవరికి చెప్తున్నారు? ఎవరైతే నాకు చెప్తున్నారు. ఎవరికి వారు స్టేజ్ 2లో. స్టేజ్ 2 భగవద్గీత. మళ్ళీ సమస్య వచ్చింది, భగవద్గీత దగ్గరికి వెళ్తాం, సొల్యూషన్ వస్తుంది. ఇలా స్టేజ్ 2 నడుస్తుంది. స్టేజ్ 3లో, స్టేజ్ 2లో అర్జునుడు బదులు మనం స్టేజ్ 3కి వచ్చేసరికి ఏమర్థమవుతుందంటే, కృష్ణుడు అంటే ఎవరో కాదు, మన ఇప్పుడు తిరుమలలో కూడా అందరికీ ఆ హరియే అంతరాత్మ అని శోభ గారు పాడతారు కదా. సో ఈ థర్డ్ స్టేజ్ 3లో నువ్వేం అర్థం చేసుకుంటావు అంటే, కృష్ణుడు అంటే ఎవరో కాదు, నా అంతరాత్మే. నా అంతరాత్మకి నాకు జరుగుతున్న ఆ సంభాషణే భగవద్గీత. నేను ప్రశ్న వేశాను, ఇంట్యూషన్ నుంచి సమాధానం వచ్చింది. ఇది స్టేజ్ 3 భగవద్గీత. అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారంటే ఎవరు? అంతరంగము. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడున్న కాలమానానికి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు పత్రి సార్ గ్రేటా? ఎందుకు గ్రేటు? ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది, చక్కగా బోధించేవాళ్ళు. అక్కడతో ఆపేశాం. నేను ఏదైనా మూలం దాకా 7 చేపలు కదా. మళ్ళీ పత్రిసారికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బుక్స్ రీడింగ్. ఒకసారి గురుమాత స్వర్ణమాల గారు ఏం చెప్పారంటే, ఆయనకి అన్నీ తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు, అందుకోసం 1,00,000 పుస్తకాలు చదివారు. భూలోకవాసులకి ఎలా చెప్పాలో అది నేర్చుకోవడానికి పుస్తకాలు చదివారు. పత్రిసారికి ఎవరు చెప్పారు ఈ భగవద్గీత అంటే? పత్రిసారికి. మరి మనం ఇప్పుడు భగవద్గీత చుట్టూ పత్రిసారి గొప్ప, కరెక్టే. ఎందుకు గొప్ప? ఎంతో జ్ఞానం ఉంది. ఎందుకు అంత జ్ఞానం ఉంది? ఎలా వచ్చింది? ఇప్పుడు సరే ఆయన జ్ఞానం ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పాలో ఎలా తెలుసు ఆయనకి? అది ఎలా తెలుస్తుంది? పత్రిసారి గొప్ప జ్ఞానం ఉన్నందుకు కాదు, వారు నిత్యం అంతర్మౌనంతో ఉంటారు, అందుకని గొప్ప. ఏ విధంగా మౌనం అంటే, ఆ విశ్వం యొక్క ఇంట్యూషన్ని, ఉనికిని, ఆ విశ్వం యొక్క ఇంట్యూషన్ని క్యాచ్ చేయగలిగే స్థితిలో ఉన్నవారే మన గురువు గారు. అందుకని పత్రిసారి. ఇప్పుడు దీన్ని భగవద్గీత 3 స్టేజెస్ని మనం ఇక్కడ ఎలా అన్వయం చేసుకోవాలంటే, పత్రిసారి గ్రేటు, చాలా బాగా క్లాసులు చెప్తారు. స్టేజ్ 1. ఇప్పుడు స్టేజ్ 2, మీరు పిఎంసీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరే వినుంటారు. చాలామంది చెప్తుంటారు కదా, పత్రిసారి నా కోసం వచ్చారు, ఈ టాపిక్ నా కోసం చెప్పిందని మీరు చాలా వినుంటారు. ఇది స్టేజ్ 2. పత్రిసారి నాకే చెప్తున్నారు. మా ఊరికి మీరు మరి పత్రి ప్రయాణంతో ఎంతోమంది దగ్గర అనుభవాలు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా. సో అందులో కూడా ఏముంటుంది, పత్రిసారి నా కోసమే మా ఊరు వచ్చినట్టు, నా కోసమే వచ్చారని ఇలా చెప్తుంటారు. ఓకే, ఫస్ట్ పత్రిసారి చెప్తారంట, ఎవరికో చెప్తారు. స్టేజ్ 2 ఎవరో కాదు, నేను. ఇప్పుడు స్టేజ్ 3 వచ్చేసరికి మన గురువుగారు ఏం చెప్పారు? నీ శ్వాసే గురువు, నేను నీ గురువు కాదు, నీ శ్వాసే గురువు, నీ అంతరంగంలో గురుతత్వం ఉంది. ఇప్పుడు స్టేజ్ 3కి వచ్చేసరికి ఇక్కడ పత్రిసారి ఉన్నారు. వారు ఏదైతే గ్రేట్, ఆ అంతర్మౌనం ఉందో,
ఆ మౌనమే మనల్ని ప్రతిసారి ఏం చేశారు, డైరెక్ట్గా స్టేజ్ 3కి తీసుకెళ్ళిపోయారు. 1, 2 కూడా లేదు. అనుభవాలుగా మనం 1, 2 చెప్తుంటాం కానీ స్టార్టింగ్ నుంచే ఎవరేమొచ్చినా సరే కళ్ళు మూసుకో, నీ శ్వాసను గమనించు. ఇది గురువుగారి యొక్క గొప్పతనం. ఆయన ఏ విధంగా 1, 2 స్టేజెస్ని స్కిప్ చేయించేసి డైరెక్ట్గా నీ శ్వాసే నీ గురువు అని చెప్పి అలా మనల్ని అలా స్టేజ్ 3కి తీసుకెళ్ళిపోయారు. అందుకే కదా మరి ఇప్పుడు థర్డ్ ఐ మాస్టర్స్ ఎంతోమంది, ఇప్పుడు మనం ఇందాక కొన్ని చెప్పుకున్నాం కదా, క్వశ్చన్ వేస్తాను సమాధానం, ఇవన్నీ ఎక్కడి నుంచి, ఇందాక నేను 0 to 10 అది ఎవరు చెప్పలేదు, నా ఇంట్యూషన్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మనంతరంగా. సో ఇది ఇంకొకటి, ప్రతిసారి బాడీ వికెట్ చేసిన దాన్ని ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రయోగం చేయడం జరిగింది. ప్రయోగం ఏం లేదండి, ఎవరో మాస్టర్ అడిగితే సడన్గా వచ్చేసింది అంతే. ఇప్పుడు భూలోకంలో ఇప్పుడు నేను అంటాను, మీరు శరీరం కాదండి ఆత్మ అంటే నమ్ముతామా? నమ్మం, చూస్తేనే నమ్ముతాం. అలాంటి తరుణంలో గురువుగారు వచ్చి ఏం చేశారంటే, ముందు ఒక జ్ఞానం వినాలి, చూడాలి, డైరెక్ట్గా ఇంట్యూషన్ రాదు, ఎంతో సాధన చేయాలి. ఆ విధంగా మనల్ని ఏం చేశారంటే ఆ విధంగా సాధన చేయించారు. ఇప్పుడు గురువుగారి శరీరంని దేహత్యాగం చేశారు అంటే చూసింది చాలు, ఇంకా దర్శించు, నీ అంతరంగంలో దర్శించు, నీ శ్వాసే నీ గురువు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నాపై నా ప్రియ శిష్యులారా అని అందరూ గురువులు అంటుంటారు. మన గురువు మటుకు ఎంత మహాభాగ్యం అంటే మనకి, మై డియర్ మాస్టర్, మై డియర్ ఫ్రెండ్, మై డియర్ అంటే నువ్వు నా రేంజ్, నేను ఎంత గొప్ప నువ్వు కూడా నా అంతే గొప్ప, నా ప్రతిరూపం నువ్వే అనే విధంగా మరి గురువుగారు మనల్ని అందరినీ కూడా ఫస్ట్ నుంచి మైండ్ ట్యూన్ చేసి 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 వారి ప్రణాళిక అయిపోయింది అంటే వారు శరీరాన్ని వదిలేశారు అంటే అక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, వారు మనల్ని ట్రైన్ చేశారు. ఇన్నాళ్ళు చూసింది చాలు, ఇంకా సంపూర్ణంగా దర్శించడం, ఆ సంపూర్ణ తత్వమే వారు శరీరం వదలటం అనేది. సో భూలోకంలో నిజాన్ని మాత్రమే నమ్మే మనల్ని సత్య దర్శనం చేసి సంపూర్ణమయ్యే విధంగా మరి గురువుగారు చేసే ప్రతి పని ఆంతర్యం ఉంటుంది. మరి ఫ్యామిలీ గురించి మనం ఆంతర్యం తెలుసుకున్నట్టే ఇది కూడా ఆ సంపూర్ణం. ఇంకా నీ అంతరంగంలో నేనున్నాను, దర్శించు, రూపాన్ని దాటి ఆకారాన్ని దాటి నిరాకారాన్ని, ఆకారాన్ని చూడు, నిరాకారాన్ని దర్శించు. ఇది గురువుగారు. సార్, ఎన్నో కొత్త కొత్త విషయాలన్నీ అంటే మీరు ఎలా అయితే శోధించారో, పరిశోధించారో చక్కగా తెలియజేస్తున్నారు. మరి ఎవరైనా ఒక పర్సన్ అసలు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే చేయాల్సింది ఏంటి? సో సత్యదర్శనంలో భాగంగా సంపూర్ణం, నిజమేంటి, అబద్ధం, సత్యమేంటి. మనం ఇప్పుడు సత్యదర్శనంలో నిజం అర్థం నుంచి అంతరార్థం వైపు వెళ్తున్నాం కదా. సో నిజం నుంచి సత్యం వైపు ప్రయాణం, మన ప్రోగ్రామ్ అంతా కూడా అలాగే ఉంటుంది. సో నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను, ఇలా అన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇది నిజం, సంపూర్ణం లేదు. నేను మనిషిని అయితే కదా ఆధ్యాత్మికంగా ఎదగలను, బట్ ఐఎమ్ నాట్ దట్. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఐఎమ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద స్పిరిచువాలిటీ, ఐఎమ్ ఎ స్పిరిచువల్ బీయింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్. మరి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎదిగేదే ఉంది. యూఆర్ ఆల్రెడీ స్పిరిచువల్ పర్సన్ బై నేచర్. అది మర్చిపోయావు అంతే. కొత్త విషయాలు తెలుసుకోవాలి. కొత్త విషయం తెలుసుకునేది ఏంటి? నీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కదా, మర్చిపోవాలి కదా. భూలోకంలోకి జన్మ తీసుకోవాలంటే ఇది ఒక కండిషన్ పెట్టుకున్నాం కదా, అన్నీ మర్చిపోవాలి. మరి ఇప్పుడు కొత్త విషయం తెలుసుకుంటున్నామా, మర్చిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నామా? మర్చిపోయిన దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. ఇది సత్యం. కొత్త విషయం తెలుసుకోవటం నిజం. ఐఎమ్ ఏ హ్యూమన్, ఇది నిజం. బట్ ఐఎమ్ ఏ సోల్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ. సో ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద హ్యూమన్ ఫామ్. నేను ఆధ్యాత్మిక ఎదగడానికి రాలేదు. అన్న ఆధ్యాత్మికత ఏదైతే ఆధ్యాత్మికో అది అనుభవం పొందడానికి వచ్చాను. ఎదురుగా ఇప్పుడు ఎవరో చెప్పారు ఇడ్లీ బాగుంటుంది అని, పైలోకల్లా తెలుసు. మరి ఎదురుగా ఇడ్లీ పెట్టుకొని అది బాగుంటుందంటే నేను ఎన్నాలనుకుంటా, అది తింటేనే కదా ఆస్వాదించేది. ఆ అనుభవం పొందడానికి వచ్చాను. కొత్త అనుభవాలు పొందడానికి వచ్చాను, కొత్త విషయాలు తెలుసుకోవటం కాదు. కొత్త విషయం తెలుసుకోవటం అనేది నిజం, సంపూర్ణం లేదు. కొత్త విషయాన్ని అంటే కొత్త విషయం కాదు, మర్చిపోయిన వాటిని నేను గుర్తు తెచ్చుకొని దాన్ని కొత్త అనుభవంగా పొందాను. కొత్త అనుభవం కరెక్ట్, కొత్త విషయం కాదు.
నాదే ఉంది, నేను జస్ట్ డ్రాప్ ఇన్ ఓషన్ అంటారు. ఐఎమ్ నాట్ ఎ డ్రాప్ ఇన్ ఓషన్, ఐఎమ్ ద ఎంటైర్ ఓషన్ ఇన్ ఎ డ్రాప్. ఇది సంపూర్ణం. దెర్ ఈజ్ నో స్పిరిచువల్ గ్రోత్ వెన్ యూ ఆల్రెడీ ఏ స్పిరిచువల్. ఒక పురుషుడిగా బిహేవ్ చేయాలనుకుంటాడా? అనుకోడు సహజంగా. ఒక స్త్రీ కూడా అంతే. అలాగే మరి వెన్ యూఆర్ ఆల్రెడీ ఏ స్పిరిచువల్ బీయింగ్, దెన్ దెర్ ఇస్ నో సెన్స్ నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనేది. ఇది సత్యదర్శనంలో సంపూర్ణం. నో స్పిరిచువల్ గ్రోత్, ఓన్లీ ఎక్స్పీరియన్సెస్, హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, కొత్త హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పీరియన్సింగ్ ద స్పిరిచువాలిటీ, ఎక్స్పీరియన్సింగ్ ఏ హ్యూమన్ ఫామ్. అది. యా. సో మరి నెక్స్ట్ వచ్చేసి సార్ కర్మ. చాలామంది అంటూ ఉంటారు, నా ఏ జన్మలో ఏ పాపం చేశాను, కర్మ చుట్టుకుంది అని. అసలు ఈ కర్మ గురించి, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే అన్న దాని గురించి మీరు సత్యదర్శనంలో ఎలా దర్శించుకోవాలి అని చెప్తారు? సో దీని మీద మరి మన సేతు బృందం, బాలకృష్ణ గారు, ప్రేమ్నాథ్ గారు, మరి వీళ్ళు క్లాసులు చెప్పడమే కాదు ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తుంటారు. అందులో నేను ఒక మాస్టర్ దగ్గర నేను విన్నదనమాట ఇది. సో కర్మ అనుభవించాలా వద్దా? కర్మ అనుభవించాలంటే అనుభవించాలి, లేదంటే లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా సూక్ష్మంగా, ఆధ్యాత్మికం ఎప్పుడు కూడా సత్యాన్ని బేస్ చేసుకుంటుంది తప్ప నిజం కాదు. ధ్యానం చేస్తే రోగాలు పోతాయి, నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఏమైనా రోగం ఉంటే నేను మెడిసిన్ తీసుకున్నాను అంటే దానివల్ల ఆ రోగానికి నువ్వు బలైపోతావు. ధ్యానం అంటే నీ లోపల అర్థము, అంతరార్థం తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. ఒక పిరమిడ్ మాస్టర్ ఉన్నారు, బాగా ప్రచారం చేస్తారు, క్లాసులు పెట్టిస్తుంటారు. వారు బాడీ వెకెట్ చేసినప్పుడు మేము ఏదైతే బృందం ఫామ్ అయ్యాం, ఒక మాస్టర్తో నేను ప్రయోగం చేశాను. మీరు అర్ధాయుష్తో శరీరం వదిలేశారు, ఇంకా ఎంతో స్కోప్ ఉంది, మరి మీరు ఎంతో ప్రచారం కూడా చేస్తుంటారు, ఎంతో ధ్యానం చేస్తుంటారు, మరి మీరు ఎందుకు మరి అర్ధాయుష్తో వెళ్ళిపోయారు, ఇంకా అవకాశం ఉంది కదా అంటే ఆయన ఏమన్నారంటే, ధ్యానం చేస్తే చాలు, ఏది బాడీ వెకెట్ చేసిన తర్వాత సోల్తో ఓకే అది అడగటం జరిగింది. ప్లస్ మీరు ఎక్కడున్నారని అనే విషయం కూడా అడగటం జరిగింది. ఆయన సత్యాన్ని యాక్సెప్ట్ చేసే లోకంలో ఉన్నారంట, ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారంట బాడీ వెకెట్. అదేంటిది మరి మీరు ఇంత ప్రచారం చేశారు, ఇన్ని ధ్యాన క్లాసులు పెట్టారు, ధ్యానం చేస్తున్నారంటే, అప్పుడు ఆయన సమాధానం అంటే, ధ్యానం చేస్తే చాలు, ధ్యానం గురించి చెప్తే చాలు అనుకున్నాను, కానీ ధ్యానం చేసి సత్యాన్ని దర్శించాలి, సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి అన్న ఎరుక లేకపోవడం వల్ల బాడీ వెకెట్ చేయాల్సి వచ్చింది అన్నారు. సో ధ్యానం అనేది ఉపకరణం మాత్రమే. మన అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే సత్య దర్శనం. అందుకే ప్రతిసారి పిఎంసిని ప్రతిక్షణం సత్యదర్శనం. ఎస్. మరి ప్రతిసారి బాడీ వెకెట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మరి వారు చెప్పినవన్నీ ఏమైపోయినాయి అంటే ఇప్పుడు ప్రతిసారి క్లాస్ వినాలంటే ఆ ఊరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. సో అందుకని ఏం చేశారంటే, ప్రస్తుతం అంతా కూడా ఈ భూలోకంలో డిజిటలైజేషన్ జరుగుతుంది. మరి వారు అందించిన జ్ఞానం అంతా కూడా ఎక్కడెక్కడెక్కడో ఉంది, ఎక్కడెక్కడో చెప్పారు. దీన్ని అంతా కూడా ఒక వేదిక మీద తీసుకురావాలని చెప్పేసి అందుకే ప్రతిసారి డిజిటలైజేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పిఎంసిని, అంటే మన పిఎస్ఎస్ఎంని డిజిటలైజేషన్ ఫామ్లో పిఎంసి రూపంలో తీసుకొచ్చారు. టెలికాస్ట్ నాకు కావాల్సిందని మొండిపట్టు పెట్టి కొంతమంది మాస్టర్స్ చెప్పి, ఫస్ట్ యూట్యూబ్తో, తర్వాత ఇంకా నెక్స్ట్ 5 విధాలు మీకు తెలుసు. సో బ్యాక్ టు దిస్, ఈ కర్మలు అనేది ఎలా ఉంటుందంటే, మనం ఒక 4 సోల్స్ విభజించి దాని గురించి మాట్లాడు. ఏ, బి, సి, డి. ఏ 100 జన్మలు తీసుకున్నాడు, బి 200 జన్మలు తీసుకున్నాడు భూలోకంలో, సి 300, డి 400. సో ఈ నలుగురిలో ఎవరికి ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది? తీసుకున్న జన్మలను బట్టి వాళ్ళకి ఉంటుంది అనుకుంటాం. సో ఆబ్వియస్గా డీకే ఎక్కువ అనుభవాలు ఉంటాయి. సో వీళ్ళ నలుగురు ఏం చేశారంటే ఒకే కర్మ చేశారు. ఏంటి? పక్కోడు కాలు ఎరగొట్టారు. ఓకే. ఇప్పుడు ఏ 101 జన్మ ఎలా డిజైన్ చేసుకుంటాడు, బి 201, సి 301, డి 401 జన్మ ఎలా డిజైన్ చేసుకుంటాడో చూద్దాం. ఏ
నేను నీకు ఏది ఇచ్చానో నువ్వు నాకు అది ఇవ్వు, అంతే. అతని స్థితి ఇంతే. అంటే ఇప్పుడేంటి, నేను నీ కాలు ఎరగొట్టు, నువ్వు నా కాలు ఎరగొట్టు, ప్రణాళిక రాసుకుంటాడు. ఈ ఎవరినైతే కాలు ఎరగొట్టాడు గత జన్మలో, నెక్స్ట్ జన్మలో వాడి ఇంటి చుట్టూనో ఏదో ఒక సందర్భం సృష్టించుకొని కాలు ఎరగొట్టుకుంటాడు. ఇప్పుడు మనం స్పృహలో ఉన్నప్పుడు కాలు ఎరుగుతుంటే ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ జరుగుతుంది, చాలా పెయిన్ ఉంటుంది. అంటే నేను నీకు ఎంత ఇచ్చానో నువ్వు నాకు అంత ఇచ్చేసేయి అని ఈ విధంగా ఏ డిజైన్ చేసుకుంటాడు. ఇప్పుడు బి 200 మెచ్యూర్డ్ ఉంది కదా, ఎక్కడో వింటాడు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని, ఆ ఒక్కటి పట్టుకుంటాడు. ఇప్పుడు తను ఏం చేస్తాడంటే బి అనేది, మరి కాలు ఎరగొడితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా, ఇప్పుడు తను ఏంటంటే ఏ అంత పెయిన్ఫుల్గా ఉండదు డిజైన్ చేసుకునేది. బి అనే దాంట్లో ఏమవుతుంది అంటే అతను ఒక పోలియో రావటము, లేకపోతే ఏదో ఒక క్యాన్సర్ రూపంలో ఏదో ఒకటి ఏంటంటే అతనికి నొప్పి లేకుండా మత్తులో ఉండే విధంగా, లేకపోతే సహజంగానే ఆ కాలు పనిచేయకుండా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తే మనకు కావాల్సినవన్నీ ఒకే చోట దొరికినట్టు పైలోకల్లో కూడా మనం ఈ శరీరాన్ని సృష్టించుకునే ముందు మనం అక్కడ కూడా ఇలాగే ఒక పెద్ద సూపర్ స్టోర్ లాగా ఉంటుంది, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క చోట తీసుకెళ్ళి అసెంబుల్ చేసుకుంటాం. ఇలా ఉంటుంది అనమాట డిజైన్ మన ఫిజికల్ బాడీ కూడా. దాని దగ్గర బ్లూ ప్రింట్ తయారు చేసుకొని అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది బి. ఇప్పుడు సి ఏంటంటే తను ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి, గతంలో కాళ్ళు కట్ అయిపోతే ఇంకా కాలు పోయినట్టే, ఇప్పుడు రాడ్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు అన్నీ పాపమే కదా, ఒక నెగిటివ్ సరికాంతే కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈ నెగిటివ్ని పాజిటివ్తో ఫిల్ చేస్తాడు. ఏ విధంగా? ఈ కాల్ కట్ అయింది కదా, దాని మీద రీసెర్చ్ అనమాట. ఒక డాక్టర్గా జన్మ తీసుకోను, ఏదో సైకలాజీ సంథింగ్ అలాగా. ఇప్పుడు డాక్టర్గా జన్మ తీసుకొని దాని మీద రీసెర్చ్ చేస్తూ కాల్ని ఎలా అతికించవచ్చు. లేదా ఒకవేళ వికలాంగుడిగా పుట్టాడనుకోండి, ఒక రోబోలాగా డిజైన్ చేయొచ్చు, ఒక సపోర్ట్ చేసి. అంటే సహజంగా ఈ విధంగా ఏం చేసుకున్న పాపాన్ని పుణ్యంతో క్లియర్ చేసుకుంటాడు. ఇది సి. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ దానికి మెచ్యూరిటీ ఉందా? ఇప్పుడు డి ఎలా ఉంటుందంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెట్టింది. ఇప్పుడు ఏంటి? జ్ఞాన అగ్ని దగ్ధ కర్మానం. జ్ఞానం అంటే మన ఏదైతే మన ఫర్ ఎగ్జాంపుల్ అంటారు కదా, సో పిఎస్ఎస్ఎంలో ఏదైతే జరుగుతుందో ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యానం చేసుకుంటూ, ఇప్పుడు ఆ కర్మ ఎందుకు చేశాడు? ఒక కోపంతో, ఒక ఆవేశంతో. అంటే తను చేసే పని పట్ల స్వాధ్యానం లేదు. ఇప్పుడు ప్రతిదీ ఏం చేశాడంటే ధ్యానం చేసి ఆ అనుభవాన్ని దాని ద్వారా స్వాధ్యానం చేసుకొని దానికి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకొని తను ఏం చేస్తాడంటే అందరికీ ప్రచారం చేస్తాడు. అంటే ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ లాగా అనమాట. చూడనైనా నువ్వు ఇలా ఆవేశంతో పోయి అజ్ఞానంతో ఏమైనా చేస్తే దాని కర్మ ఎలా ఉంటుందని చెప్పేసి ముందుగానే వాళ్ళందరినీ మైండ్ని ట్రైన్ చేస్తారనమాట. అందుకే మన పిఎస్ఎస్ఎంలో సాధన ఎంత ముఖ్యమో ప్రచారం కూడా అంతే పెద్ద పీట వేసాము. ఎందుకంటే మనం ఫ్యూచర్లో చేయబోయే అనవసరమైన పాపాలు, అజ్ఞానంతో చేసేవన్నీ కూడా ఇప్పటికైనా మనం మైండ్ని ప్రిపేర్ చేసుకోవటం అనమాట, ట్యూన్ చేసుకోవటం అనమాట. సో డి అనేవాడు ఏంటంటే కర్మ అనుభవించడు అవసరం అంటే అనుభవించడానికి కదా, అవసరం లేదు. ఆ విధంగా అందరినీ కూడా ట్రైన్ చేస్తూ ఆ విధంగా ఏంటంటే ఆ కర్మ అనుభవించకుండా విధంగా. అంటే కర్మ అంటే శిక్ష కాదు, శిక్షణ. కర్మ ఎప్పుడు శిక్షణ. కర్మ అనుభవిస్తున్నాం అంటే అది శిక్ష కాదు, శిక్షణ. ఇతను ఆల్రెడీ ఆ శిక్షణలో భాగమైనాడు. ఫస్ట్ ఇద్దరు శిక్ష, మూడో అతను అటు శిక్ష కాదు, శిక్షణ కాదు, డూయింగ్ సమ్ ఎఫర్ట్. ఈ ఫోర్త్కి వచ్చేసరికి ఏంటంటే ఆధ్యాత్మిక సేవ చేసుకుంటూ, ప్రచారం చేసుకుంటూ తన కోసం తను చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ఎంతోమంది తన ప్రతిరూపాలకి క్లారిటీ ఇస్తున్నాడు. అక్కడ కర్మ అవసరం లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. నీ స్థితి అనుభవించాలంటే అనుభవించాలి, లేదంటే లేదు. ఇది కర్మ సిద్ధాంతం. బాగుంది సార్. మరి సత్య దర్శనంలో సంపూర్ణం అనే అంశాన్ని తీసుకొని సత్యాన్ని ఎలా దర్శించవచ్చు, ప్రతి విషయాన్ని ఎలా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, సత్య దర్శనంలో సంపూర్ణం. మరి సత్యాన్ని ఎలా దర్శించుకోవచ్చు,
ప్రతిదీ సాధనతో మరి శోధనతో ఎలా తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని ముఖ్యంగా ఎలా దర్శించాలి అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.